హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ పాకిస్తాన్లో కామెడీ సర్కస్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పాకిస్తాన్ అంటేనే ఫన్నీ దేశం అని. అసలు ఇది ఎందుకుందో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఒక డెవలప్మెంట్ ఉండదు, ఒక ప్రోగ్రెస్ ఉండదు. ఆ అమెరికా ఓడు ముష్టి పడేస్తే దాంతో ఫండక్ చేసుకోవడం తప్ప ఎన్నో దేశాలు అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తూ ఉంటే వీళ్ళు అంతరిక్షం కాదు కదా, రిక్షా నుంచి ఆటోకి కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదన్నమాట. ఇంకా ఒక్క పరిశ్రమ ఉండదు, ఒక టూరిజము ఉండదు. కానీ ఫైకి మాత్రం ఇండియాకి మామే 40 అని బికారి అరుపులో అరుస్తూ ఉంటారు కామెడీగా. ఇక ఇప్పుడు ఈ కామెడీ గాళ్ళ గురించి ఎందుకు అంటారా, ఇప్పుడు ఎక్కడ చూసినా ధురంధర్ సైన్మా విశేషాలు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గురించే చర్చ. అలాగే పాకిస్తాన్లో కూడా ధురంధర్ బాగానే ఫేమస్ అయిందనమాట. ఎలాగంటే ధురంధర్ చూశాక పాకిస్తాన్లో ఎవరిని నమ్మలేక ఉన్నారంట అక్కడి పొలిటీషియన్లు, ఆర్మీ ఆఫీసర్లు. అందుకే పోలీస్ బాబాయిలను తోలి రోడ్డు పక్కన బెగ్గర్స్ అందరినీ ఎతికి ఎతికి పట్టేసుకొని బాగా తడిమి తడిమి మరీ సర్చింగ్ చేస్తున్నారంట. వీళ్ళు ఎక్కడ ఇండియన్ స్పై ఏజెంట్లో ఏమో అని. ఏంట్రోయ్, నువ్వు ఇండియన్ స్పై ఏజెంట్వా? కాకపోతే నీ ఐడెంటిటీ చూపెట్టు. దీన్ని ఉర్దూలో ఏమంటారు చెప్పు. మా ఫాకీ జాతి పితామకుడు ఎవరో చెప్పు. షాహిద్ అఫ్రిది ఎన్నిసార్లు డక్అవుట్ అయ్యాడో చెప్పు అంటూ ఒకటే ఇంట్రాగేషన్ అంట. పనిలో పనిగా బెగ్గర్స్ దగ్గర ఉన్న కరింబీడి కట్టలను సీక్రెట్గా ఫాకీ పోలీసులు దుబ్బేస్తున్నారని ఒక విమర్శ కూడా బయలుదేరింది. అదంతా అటుంచితే దురంధర్ పాకిస్తాన్లో ఇలా కామెడీ దుమారం రేపడం చూస్తూ ఉంటే డైరెక్టర్ ఆదిత్య ధరనియా మామూలు సర్జికల్ స్ట్రైక్ చేయలేదు అనిపిస్తోంది. పాకిస్తాన్లో వాళ్ళలో వాళ్ళే నువ్వు ఏజెంటు కదా, నువ్వు ఏజెంటు కదా అని ఫ్రెండ్స్లో బంధువుల్లో కూడా గొడవలు పడుతున్నారంట. ఎవరైనా కాస్త అదోలా చూస్తే వెంటనే ఆడిని పట్టేసుకొని ఎందుకు అలా చూస్తున్నావు, నువ్వు ఏజెంట్ కదా చెప్పు, ఏమేమి సీక్రెట్స్ షేర్ చేసావు అని ప్రతోడు ఐఎస్ఐ ఏజెంట్ లెక్క ఫోజ్ కొడుతున్నారని పాకిస్తాన్ ట్రేడ్ పండితులు తెగ బాధపడిపోతున్నారు. ఓరిని ఈ అమ్మ కడుపు మార, మేరీ తేరా బేగంక బాయ్జాన్క బడే మియారా బాల్కే హౌలే అని చెప్పినా కూడా వాళ్ళు అనుమానాలు మాత్రం తగ్గించుకోవడం లేదని తీవ్ర విచారం అయితే వ్యక్తం చేస్తున్నారనే సమాచారం. ఇలా వాళ్ళే అనుమానించుకునే ఈ సైకియాట్రిక్ హెల్యూజినేషన్ నుంచి ఇంకో 30 సంవత్సరాలు బయటపడే అవకాశాలే లేవని లండన్కి చెందిన ప్రసిద్ధమైన మానసిక వైద్య బృందాలు కూడా ధృవీకరిస్తున్నాయన్నమాట. ఇలా ఫాకీగాళ్ళకి లేని రోగాన్ని అంటించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ అనియాకి ఐక్యరాజ్య సమితి వెంటనే అర్జెంటుగా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేసి ఆయన్ని మందార పూలతో సత్కరించాలని కోరుతున్నారు ప్రపంచ శాంతిని కోరుకునే యువత కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.